అధ్యక్షుని తొలిపలుకు, అధ్యక్షుని తొలిపలుకు, అధ్యక్షుని తొలిపలుకు. అధ్యక్ష. అధ్యక్షులు మీరేనండి? నేనేనా? మనమే అధ్యక్షులు అంట. అయితే దండి, ఎందుకంటే పెద్ద లేదా? ఇప్పుడు గౌరవనీయులైనటువంటి అధ్యక్షునికి, హిందూ దేశానికి, ఆబాల గోపాలానికి, కూకున్నటువంటి ప్రతి ప్రజలకి కూడా నేను నమస్కారాలు. మహాజనులారా, ఇంతకనే చెప్పొచ్చేది ఏంటంటే, మన దేశంలో ఎన్ని సముద్రాలైతే ఉన్నాయో, ఎన్ని కొండలైతే ఉన్నాయో, ఎన్ని పర్వతాలైతే ఉన్నాయో, ఏంట్రా అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయన్నమాట. ప్రపంచ చరిత్రలో మతాలు, కులాలు, భాషలు ఎక్కువగా ఉన్న దేశం మందే. మరి ఇన్ని విషయాల్లో ముందంజ వేసిన మనం ఒకే ఒక విషయంలో వెనకంజ వేయమని చెప్పేసి మాత్రం నేను కోరుతున్నాను. ఆ విషయం ఏంటి? జనాభా పెరుగుదల. జనాభా పెరుగుదల విషయంలో ఒక్కరు వెనక్కి వేయమని చెప్పేసి మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆలోచించారా? మీరందరూ అన్నారండి. ఓకే, ఇక ముందు మాత్రం కొంత అదుపులో ఉండమని మాత్రం నేను చెయ్యొచ్చు నమస్కారం పెడుతున్నాను. నేను చెప్పొచ్చేది ఏంటంటే, జనాభాని ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో ఈ వరకట్న పిశాచాన్ని దూరం చేసేయగలుగుతాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు దమయంత్రి పెళ్ళాడాడు, సీతాదేవినే పెళ్ళాడాడు. పెళ్ళాడి మరి కట్నం తీసుకున్నాడా? లేదు. అటువంటప్పుడు ఈ రోజున కట్నం తీసుకునే పోటుగాళ్ళు శ్రీరామచంద్రుడి కంటే గొప్ప వాళ్ళని అడుగుతున్నాను. స్వవిషయానికి వద్దాం. మా మామగారు మా అత్తగారిని పెళ్ళాడాడు. కట్నం తీసుకున్నాడా? లేదే. నాకు మా ఆవిడికి ఒకేసారి పెళ్ళయింది. అయితే మటుకు నేను కట్నం తీసుకున్నానా? లేదే. ఇక మా పిల్లల విషయం చెప్తున్నాను. మా ఆవిడని అడిగాను, ఏవే నువ్వు ఇద్దరు మగపిల్లలకి కనవే అన్నాను. ఆ ధర్మ తల్లి చెప్పినట్లు విని ఇద్దరు మగపిల్లలకి అంతే. ఆ ఇద్దరులో ఒకడిని ఇంజనీర్ గాను, రెండో వాడిని గొడ్డుగాను, చిచ్చి గొడ్డ డాక్టర్ గాను తయారు చేశాం. అయితే మటుకు వాళ్ళిద్దరికే పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్నం తీసుకోకూడదు అని మా ఆవిడ నేను చేతిలో చేసేసుకున్నాం. అదేవిధంగా ప్రజలు కోరేది ఏంటంటే, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్నాలు తీసుకో ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఏంటి అలా శబ్దం పట్టమని ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ కాగితం మీద ఏరుముద్దలేమని చెప్పేసి ఏకాకిగా అడుగుతున్నాను. కాస్త మతిమరుపు మనిషైనా గొప్ప ప్రజానాయకుడు. అవునరా, మన అదృష్టం కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మళ్ళీ చేర్పులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పు. పియ్యా, ఢిల్లీ రంగారు బెటరా, ముఖ్యమైన విషయం మీద ముఖ్యంగా మాట్లాడాలి. సర్వే జనా సుఖినో భవంతు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఎవర్రా మీరు? నిన్న మీ ప్రసంగం విన్నామండి. సభలో మీరు చేసిన వాగ్దానాలు విన్న తర్వాత తమని కలవడానికి వచ్చామండి. ప్రతి సభలోనూ ఏదో వాగ్దానం చేస్తానే ఉంటాము. ఏ సభ అది? జరగలేదండి సభ మండపం ముందు. అదా, అందులో మీ ప్రసంగం మాకెంతో నచ్చిందండి. నచ్చిందా? మరి దండేదో తమ క్షమించాలి, తమ కోసం ఒక దండ కొని తీసుకొస్తున్నామండి. దారిలో తమలాంటి సంఘ సేవకుడు శవం ఒకటి ఎదురైంది. ఈ దండ ఆ శవం మీద వేసి తమ నిర్ణయం విన్న తర్వాత రాత్రంతా మా ఇద్దరికి నిద్ర పడితే ఉట్టండి. ఇవే మీకు మా జోహార్లు. కొన్నయ్య, ₹1,000 ఇచ్చి పంపించరా. కొన్నయ్య, మీరు తొందరపడద్దు. మేము మీ దానం కోసం రాలేదండి, మీ వాగ్దానాలు చెల్లిస్తారని వచ్చాం. అంటే మా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారండి. అమ్మాయిలా? అందగత్తెలా? అందం, చందం, విద్య, విజ్ఞానం అన్నీ ఉన్నవాళ్ళు. మీ 2 కుమారులకు ఇచ్చి వివాహం జరిపిస్తారని ఆశపడి వచ్చాం. కొడుకుల పెళ్ళిళ్ళగా? అవునండి. అమ్మాయిల పేర్లు సీత, సుకన్య. పేరులోను వయసులోను ఏముందిలే. కట్నం ఏమాత్రం ఇస్తారా? అవునయ్యా, మా పెద్దోడు ఇంజనీరు, ఆడికి 4 లక్షల కట్నం కావాలి. మా చిన్నోడు గొడ్ల డాక్టర్, ఆడికి 3,99,000 కట్నం ఇప్పిస్తారా? అదేమిటండి, చెప్పుల కంపెనీ రేటు లాగా 3,99,000, 4 లక్షలే పుచ్చుకోవచ్చునుగా. నువ్వు ఇప్పిస్తానంటే కాదంటానేటా. మన చిన్నోడు కూడా 4 లక్షలే తీసుకురా. ఆ డిఫరెన్స్ ₹1000 ఉన్నాయి చూడు, మీ కమిషన్ గా తీసుకోండి. అది సరేనండి. మరి నేను సభలో తమ అబ్బాయిలిద్దరికి కట్నం తీసుకోవాలని తమరు చేసిన వాగ్దానం మాట ఏమిటి? మీ పద్ధతి చూస్తుంటే ఓరే, మీరు చాలా అమాయకుల్లా కనిపిస్తున్నారా నా దృష్టికి. ప్రజలకే ఎన్నో వాగ్దానాలు చేస్తుంటావురా, అవన్నీ నిలకడా?
ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి 100 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయడం. మన డ్యూటీ ఏంటి ఈ వాగ్దానాలు చేసి ఓటు సంపాదించడం. అంటే ఏంటన్నమాట ఇదన్నమాట. అర్థమైందా? నువ్వు పెళ్లిన పేరయ్య మరి తాతయ్యని. అయ్యా మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని ఎదిరించిన ఇద్దరిని ఆ సెంటర్ లో సఫా. అంటే ఏంటన్నమాట? ఇదన్నమాట. వీళ్ళిద్దరు మీ అబ్బాయిలా అండి? అయిపోలికే రే వీళ్ళిద్దరినే కూడా